మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఎందుకు తిరుగుతారు? వారి ఇష్టం. ఈనాడు చాలామందిని మీరు చూడండి, నా ఇష్టం, ఒక జబ్బు అండి. నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను తింటా, నా ఇష్టం వచ్చినట్టు నేను నిద్రపోతా, నా ఇష్టం వచ్చిన పని నేను చేసుకుంటా, నా ఇష్టం వచ్చిన పాపాన్ని నేను జరిగిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. కట్టు లేదు, క్రమం లేదు. ఎవరు చెప్పినా మనం వినం. అమ్మ చెప్పినా వినం, నాన్న చెప్పినా వినం, ఎవరు చెప్పినా వినం. నా ఇష్టం, నా జన్మ, నా జీవితం, నా బ్రతుకు, నా ఇష్టం. నేను ఏదైనా చేసుకుంటా, ఎట్లాగైనా ఉంటా. ఇక దేవుని ఇష్టం. మనల్ని పుట్టించిన ఆయన దేవుడు. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? నా ఇష్టం చేస్తే ఎక్కడికి వెళ్తాను? దేవుని చిత్తం చేస్తే ఎక్కడికి వెళ్తాను? ఈ జన్మ దేవుడిచ్చిన జన్మ, నా ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుడు ఎవరు? దేవుడు ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయనే కదా నన్ను పుట్టించాడు, లేకపోతే నేనెట్లా పుడతాను ఈ లోకంలో? అస్సలు అలాంటి వాటితో పనే లేదు ప్రజలకి. అయితే ఇలా కట్టు లేకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఒక కట్టులోనికి రావాలి, ఒక క్రమంలోనికి రావాలి అంటే వారికి దేవుని వాక్యము కావాలట. ఇక్కడ రాసి ఉంది చూడండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి లేకపోతే ప్రజలకి కట్టు ఉండదు. ఇక దేవుని వాక్యం లేకపోతే ఏముంటుంది? దేవుని వాక్యమే ప్రజలను క్రమశిక్షణలో పెట్టింది. ఇప్పుడు నా జీవితాన్ని చూడండి, ఉదాహరణకి దేవుని వాక్యం లేనప్పుడు నా ఇష్టం నేను నెరవేర్చుకున్నా. సినిమాలని, షికారులని, లోకమని, పాపమని నా ఇష్టం. ఇప్పటి వరకు ఏదైతే నేను ముందుగా చెప్పానో అదే నేను చేశా. ఎందుకంటే నాకు ధర్మశాస్త్రం లేదు, దేవుని వాక్యం లేదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పే దైవజనులు లేరు, ఏమీ లేదు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికా. మరి ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదుగా. ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే నా ఇష్టానుసారంగా కుదరదుగా. ఒక తప్పు చేయాలంటే కుదరదుగా. ఏదైనా పాపం చేయటానికి నాకు హక్కు లేదుగా, ఆ రైట్ ఏమీ లేదుగా. ఎందుకని? ఎవరు ఆపుతున్నారు నన్ను? ఎవరు అడ్డగిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. దేవుని వాక్యానికి నన్ను నేను అప్పగించుకున్నాను. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నన్ను ఆపుతుంది. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఈ తప్పు నువ్వు జరిగించకూడదు. దేవుని వాక్యము, దేవుడు నన్ను ఆపుతున్నారు. దేవోక్తి ఉంటే ప్రజలు కట్టులో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, క్రమశిక్షణలో ఉంటారు. దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారట, ఇష్టానుసారంగా. ప్రియులారా, ఇప్పుడు అందుకే ఈ మైకులో కూడా అండి, మేము ఈ ఉదయకాల మన్నాని ప్రతి ఉదయకాలం పెడుతుంటాం. ఉదయాన్నే 5 నుండి 6 గంటల వరకు జూమ్ ప్రార్థన ఉంటుంది మాకు. అది అయిపోయిన వెంటనే 6 గంటలకి చర్చి పైన ఉన్నటువంటి మైకులో చక్కగా ఈ మాటలు వినిపిస్తూ ఉంటాం. ఎందుకని? ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. దేవుని వాక్యం ప్రజల జీవితాలకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఇది తప్పు, ఇది రైటు, ఇలా ఉండాలి అని తెలుసుకుంటారు. కాస్త తల్లిదండ్రుల మాటలు విననటువంటి పిల్లలు కూడా ఏ మాట ద్వారా పట్టబడతారో, ఏ వాక్యం ద్వారా పట్టబడతారోనని దేవుని మాటలు అలా అందిస్తూ ఉన్నాం. మా పరిచర్యలు ఉన్న ప్రతి స్థలంలో కూడా చక్కగా ఇలాగే దేవుని మాటలు వింటూ ఉంటారు. దేవోక్తి మనుషులకు మేలు చేస్తుంది. దేవుని వాక్యం మనుషులను ఒక క్రమమైన పద్ధతిలో పెడుతుంది.
దేవోక్తి లేకపోతే కట్టు లేక తిరుగుతారు. ప్రియబిడ్డ, ఈరోజు నేను ఒక మాట అడుగుతా, నీకు దేవుని వాక్యం ఉందా? యేసయ్యని నమ్ముకున్నావా? మందిరానికి వెళ్తావా? దైవజనుడు చెప్పే మాటలు వింటావా? నువ్వు ఒకవేళ విశ్వాసమైనా కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరందరూ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తున్నారా? నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారా? బైబిల్ గ్రంథాలు ఇస్తున్నారా? దేవుని వాక్యంలో పెంచుతున్నారా? దేవోక్తి, దేవుని వాక్యం మీ బిడ్డలకు కానీ మీకు కానీ ఒక క్రమశిక్షణ నేర్పి పిల్లలను ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. అదృష్టవంతులుగా, ఆశీర్వదింపబడిన, ఆనందంగా ఉన్నవారిగా చేస్తుంది. ఈ పదం ఎందుకు వాడానో తెలుసా? 2వ లైన్లో రాసింది ఈ వచనంలో, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టు లేక తిరుగుతారు అంటూ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ధన్యులు అన్నాడు. ధన్యుడు అంటే ఆనందంగా ఉన్నవారు, ఆశీర్వదింపబడిన వారు, అదృష్టవంతులు. 3 మాటలు ఉన్నాయి దానికి. ధన్యులుగా మారుతారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, దేవుని మాటలు విని పాటిస్తారే, ధన్యుడిగా మారుతారు. ప్రియబిడ్డ, మళ్ళీ ఒక మాట చెప్తున్నాను నేను. నా జీవితంలో యేసు ప్రభువారు లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు నేను అదృష్టవంతుడిగా లేను, చాలా దురదృష్టవంతుడిగా ఉన్నా, ధన్యుడిగా లేను. నేను దేవునికి దూరమై లోకానికి దగ్గరే ఒక చెడిపోయిన వ్యక్తిగా ఉన్నా, పాడవుతున్న వ్యక్తిగా ఉన్నా. కానీ దేవుడు నా జీవితంలో ఆయన వాక్యం ద్వారా నన్ను ధన్యుడిగా చేశాడు, ఆశీర్వదించాడు, అదృష్టవంతుడిగా మార్చాడు. ఈరోజు ఇంత దీవెనకరంగా ఉన్నాను అంటే దానికి కారణం దేవుని వాక్యమే. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినండి, దేవుని మాటల ప్రకారం జీవించండి, దేవుని మాటల ప్రకారం నడవండి. దేవోక్తి ఉండాలి, ప్రజలకి దైవజనుడు ఉండాలి, ఒక మందిరం ఉండాలి, దేవుని వాక్యం ప్రకటించేవారు ఉండాలి. మీకు మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని కనుక మీరు జాగ్రత్తగా చదువుకుంటే తర్వాత అండి 9:36లో ఉంటుంది. యేసుప్రభు వారి దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చారు. అక్కడ ఏముందంటే, వారు కాపరు లేని గొర్రెల వలె ఉండుట చూచి విసిగిపోయి ఉన్నారంట. కాపరు లేని గొర్రెలుగా ఉన్నవారు విసిగి చెదరిపోయి ఉన్నారని రాసింది అక్కడ. అలా విసిగిపోయి చెదరిపోయి కాపరి లేక, దేవోక్తి లేక, దేవుని మాటలు ప్రకటించేవారు లేక వారు ఉంటే వారి మీద యేసయ్య కనికరపడ్డాడు అని రాసింది. ప్రియబిడ్డ, ఈ రోజున కాపరులైన దైవజనుల్ని చాలా సునాయాసంగా ఎంచటం, ఏముందలే అంటాం. కాపరి లేకపోతే ఏం చేస్తావు? దేవుని వాక్యం ఎలా వినపడిద్ది నీకు? గుర్తుపెట్టుకో, నీ సంఘ కాపరిని గౌరవించు, మర్యాదగా ఉండు, వారితో మందిరానికి వెళ్ళు, దేవుని మాటలు విను, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకో, దేవుని మాటలకు చెవినివ్వు. ఆయన మాటలు శ్రద్ధగా వింటే నువ్వు ఎంత దీవించబడతావో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవుని వాక్యం ఉంటే ఆ వ్యక్తి క్రమశిక్షణలో ఉంటాడు, చాలా దీవించబడతాడు. మీరు మీ పిల్లలు దేవుని వాక్యంతో వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి, ఆశీర్వదించండి, తోడుగుండండి. మీ మాటలు లేకపోతే మేము ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామయ్యా, అది మాకు ఏ ప్రయోజనము లేదు. మీ వాక్యం ద్వారా మేము ఒక క్రమంలో ఉంటాము, తద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకోగలుగుతాం. అట్టి కృప దయచేయండి. మీ మాటలకి చెవి ఇవ్వటానికి, హృదయాన్ని ఇవ్వటానికి, క్రమంగా మీ ఆలయానికి వెళ్ళి మీ మాటలు వినటానికి సహాయం చేయండి. మహిమ మీకు ఆరోపిస్తున్నాను, ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. తోడై ఉండవలసిందిగా వేడుకుంటూ ప్రభు, ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.